సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో భైరవం రివ్యూ ఏంటో చూద్దాం. అండ్ ఈ మూవీలో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్లో యాక్ట్ చేశారు. సో మూవీ ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి మీకు తెలుసో తెలియదో, ఈ మూవీ తమిళ్లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిన గరుడన్ సినిమాకి రీమేక్. అండ్ ఆ మూవీలో సూర్య అనే యాక్టర్ దాంట్లో యాక్ట్ చేశారు. అండ్ అక్కడైతే లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఆ సినిమానే మన తెలుగులో భైరవంగా తీసుకొచ్చారు. సో మూవీ ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలంటే చాలా డీసెంట్ హిట్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సో ఒక టెంపుల్కి ట్రస్టీగా ఉన్న ఒక ఆవిడ, సో శ్రీను, వరద అండ్ గజపతి, సో వీళ్ళ ముగ్గురిని సమానంగా పెంచుతుంది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ముగ్గురు చాలా కలిసిమెలిసి ఉంటారు. బట్ ఒక చిన్న ప్రాబ్లం వల్ల వీళ్ళ ముగ్గురు వీళ్ళే కొట్టుకొని చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది మూవీలో అయితే చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లేలో డైలాగ్స్ కానీ అండ్ ఎస్పెషల్లీ జాతర సీన్ కానీ. సో మీరు జాతర సీన్ చూసుకుంటే జాతర సీన్లో బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ ముగ్గురులో ఎవరిని తక్కువ చేయడానికి లేదు. నారా రోహిత్ కానీ, మంచు మనోజ్ కానీ అండ్ శ్రీనివాస్ కానీ, సో వీళ్ళ ముగ్గురులో ఎవరిని తక్కువ చేయడానికి లేదు. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు చాలా కాలంగా మనకు థియేటర్లో కనబడలేదు. అండ్ ఎస్పెషల్లీ రోహిత్ గారు అంటే సినిమాలే ఆపేశారు. అండ్ మనోజ్ గారు అంటే రకరకాల గొడవలు పడి అసలు సినిమానే పదానికి దూరం అయిపోయారు. బట్ ఈసారి మాత్రం వాళ్ళలో ఉన్న పొటెన్షియాలిటీ, వాళ్ళు ఏం చేయగలరు, అసలు వాళ్ళ యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఈ సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. నిజానికి ఈ మూవీలో వాళ్ళు కనిపించినంత మాస్గా అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినంతగా వేరే ఏ సినిమాలో ఇవ్వలేదు. అండ్ ఫుల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండ్ టీమ్. ఎస్పెషల్లీ నారా రోహిత్ని ఆ క్యారెక్టర్లో ఇమాజిన్ చేసుకొని వాళ్ళతో యాక్టింగ్ చేయించడం అండ్ మంచు మనోజ్ని తీసుకురావడం కానీ, సో ఇదంతా కొంచెం చాలా టాక్టికల్గానే ప్లాన్స్ వేశారు వాళ్ళు. అండ్ దాంట్లో భైరవన్ టీమ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎస్పెషల్లీ మీరు చూసుకుంటే కొన్ని సీన్స్లో నారా రోహిత్ సూపర్ రా అనిపిస్తాడు. అండ్ కొన్ని సీన్స్లో మంచు మనోజ్ సూపర్ రా అనిపిస్తాడు. అండ్ ఇంకొన్ని సీన్స్లో మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ అయితే అందరినీ డామినేట్ చేసి పడేస్తారు. సో ఎవరికి తక్కువ కాదు, ముగ్గురు అయితే ఎరగదీసేశారు. అండ్ ఎస్పెషల్లీ మూవీలో మాస్ సీన్స్కి వస్తున్న రెస్పాన్స్ అయితే టాప్ లెవెల్లో ఉంది. అండ్ ఈ సమ్మర్లో ఇలాంటి మాస్ సినిమా అయితే రాలేదు. బట్ ఈ సినిమా ఆ స్పేస్ని ఫుల్ఫిల్ చేసిందని చెప్పాలి. ఎస్పెషల్లీ నాకైతే కొంచెం అటు ఇటుగా అనిపించింది. మేబీ స్టోరీ కూడా అంత ఇదిగా లేదు అండ్ సంథింగ్ ఏదో అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే విషయానికి అండ్ వీళ్ళ ముగ్గురి పర్ఫార్మెన్స్ని మనం బేస్ చేసుకుని చూసుకుంటే సో టాప్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఎస్పెషల్లీ మీకు యాక్షన్ సినిమాలు ఇష్టమైతే మాత్రం ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా బాగా డిజైన్ చేశారు. అవి మీకు బాగా నచ్చేస్తాయి. అండ్ నిజం చెప్పాలంటే ఒక ప్రాపర్ మాస్ మసాలా యాక్షన్ సినిమాని చూసి చాలా రోజులైంది. సో అందుకే కావచ్చు నాకు థియేటర్లో ఉన్నప్పుడు కొన్ని గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ నేను చూశాను, బాగుంది. అండ్ కంప్లీట్ పెద్ద బ్లాక్ బస్టర్, పెద్ద రికార్డులన్నీ తిరిగి రాస్తుంది అని చెప్పలేము, కానీ సో ఇట్స్ అ డీసెంట్ హిట్ అని చెప్పాలి. సో డెఫినెట్గా మీరు ఓటీటీలో వచ్చిన దాని తర్వాత చూసి అర్రే ఇలాంటి సీన్స్ని, ఇలాంటి సినిమాని థియేటర్లో చూస్తే బాగుండేది అనే ఫీలింగ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ సినిమా మీకు నచ్చిందా లేదా అనేది కూడా కింద అయితే కామెంట్ చేయండి. సో ఇదైతే నా ఒపీనియన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చింది లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.